హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. సో ఈ క్లాస్లో ప్రపంచంలో ప్రధాన జలసంధుల గురించి మనం డిస్కస్ చేద్దాం. మీన్స్ మేజర్ స్ట్రైట్స్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ జియోగ్రఫీలో ఓషియానోగ్రఫీ అనే టాపిక్ ఉంటుంది. ఆ ఓషియానోగ్రఫీ టాపిక్లో ఈ స్ట్రైట్స్ లేదా జలసంధులు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ జియోగ్రఫీలోనే కాకుండా వరల్డ్ ఎకానమీలో కూడా ఈ స్ట్రైట్స్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు మనము రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏం జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ మధ్య ఏం జరుగుతుంది, సో ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య ఏం జరుగుతుంది. సో వీటికి తదనంతర పరిణామాల పరంగా కొన్ని జలసంధులు యుద్ధం వల్ల ప్రభావితం అవుతున్నాయి. మిగతా దేశాల యొక్క ఎకానమీ కూడా ఇక్కడ ప్రభావితం అవుతుంది. మరి అలాంటి ముఖ్యమైన సమాచారం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఇది చాలా అవసరం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, సో ఎందుకంటే వీడియో చూడడం ద్వారా లైక్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ మనకి అప్డేట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, మరికొన్ని వీడియోస్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, సో రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి మాస్టర్స్ ఆన్లైన్ యాప్లో వరల్డ్, ఇండియన్, ఏపీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇండియన్ పాలిటీ, రీజనింగ్, ఆర్థమెటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ అయితే సో అప్లోడ్ అవుతున్నవి. మిగతా సబ్జెక్టులను కూడా మ్యాక్సిమం ఎకానమీ సబ్జెక్టులను కూడా మేము యాప్లో సో అవైలబుల్గా ఉంచుతాం. సో మెయిన్గా వీటి ఏంటంటే ఇక్కడ లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, డౌట్ సెషన్స్ క్లాసెస్ కూడా యాప్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి. నౌ ఓకే, వి విల్ డిస్కసింగ్ అబౌట్ మేజర్ స్ట్రైట్స్ ఇన్ ద వరల్డ్. ప్రధాన జలసంధులు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక జలసంధులు కూడా ఏంటి అంటే ఒక థియరిటిక్ గా కాకుండా ఒక మ్యాపింగ్ అనాలిసిస్ ద్వారా మనం గుర్తుపెట్టుకుందాం. ఒక పటం ద్వారా, ప్రపంచ పటం ద్వారా ఈ జలసంధుల్ని గుర్తుపెట్టుకుందాం. సో ఇక్కడ మీకు ఇది వరల్డ్ మ్యాప్. సో వరల్డ్ మ్యాప్ ప్రపంచంలో సాధారణంగా మనకు మ్యాప్ అంటే ఓషన్స్ అండ్ కాంటినెంట్ చూపిస్తుంది ఇక్కడ మెయిన్ గా. సో 7 ఖండాలు, 5 మహాసముద్రాలు అనేటివి మనకు జియోగ్రఫీలో లేదా సోషల్లో మనకి ఇంపార్టెంట్. అటు టెట్, డిఎస్సిలో కానీ ఇక్కడ సో మిగతా గ్రూప్స్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, ఆర్ఆర్బి ఎస్ఎస్సి ప్రిపేర్ అభ్యర్థులకు కూడా ఈ కాంటినెంట్ నేమ్స్ ఇన్ఫర్మేషన్, ఓషన్ నేమ్స్ ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ మన అంతర్జాతీయ సంబంధాల పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా కానీ, కరెంట్ జియోగ్రఫీ పరంగా కానీ హార్మోజ్ జలసంధి అనే పేరు మనము ప్రతిరోజు వింటున్నాం. ఓకే, మరి హార్మోజ్ జలసంధి పరంగా మనం తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఇతర జలసంధుల పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం తీసుకొని సరే మ్యాపింగ్ ద్వారా వాటిని గుర్తుపెట్టుకుందాం. దానికంటే ముందు మనం ఒక విషయం ఏం గుర్తుపెట్టుకుందాం అంటే ఇక్కడ జనరల్ గా తీసుకున్నప్పుడు ఓకేనా, అసలు జియోగ్రఫికల్ గా జలసంధి అంటే ఏమిటి, వరల్డ్ జియోగ్రఫీలో ఈ టర్మ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జలసంధి, దీన్ని ఇంగ్లీష్ లో మనం స్ట్రైట్స్ అని అంటున్నాం, స్ట్రైట్స్. ఓకే, అదే విధంగా సింధు శాఖ, దీన్ని మనం ఇంగ్లీష్ లో గల్ఫ్ అని ప్రొనౌన్స్ చేస్తుంటాం. గల్ఫ్, GULF, గల్ఫ్. సో ఈ రెండిటికి సంబంధించిన మీనింగ్స్ మన దగ్గర ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అర్థమైందండి. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నప్పుడు జలసంధి అంటే ఏమిటి అన్నప్పుడు ప్రధానంగా మీరు గమనించండి. ఇక్కడ జలసంధి అంటే ఏంటంటే రెండు విశాలమైన జలభాగాలను కలిపే స్వరూపాలు. రెండు విశాలమైన జలభాగాలను కలుపుతూ గుర్తుపెట్టుకోండి, రెండు భూస్వరూపాలను విడదీసేటివి. రెండు భూస్వరూపాలను లేదా భూభాగాలను వేరు చేసే వాటిని జలసంధి అంటారు. రెండు విశాలమైన జలభాగాలను కలుపుతాయి, రెండు భూభాగాలను వేరు చేస్తాయి, వాటిని జలసంధి అంటారు. సింధు శాఖ అంటే ఏంటిదంటే జలభాగం భూభాగంలోకి చొచ్చుక రావడాన్ని సింధు శాఖ లేదా గల్ఫ్ అని అంటారు. ఈ రెండు మీనింగ్స్ మనకి ఇంపార్టెంట్, అండర్స్టాండ్. సో దీని పరంగా తీసుకున్నప్పుడు
ఇప్పుడు ఈ వరల్డ్ జియోగ్రఫీలో ఓషినోగ్రఫీ లేదా సముద్ర శాస్త్రం టాపిక్ లో భాగంగా సో జలసంధులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నవి, ఏ జలభాగాలను కలుపుతున్నవి, ఏ భూభాగాలను వేరు చేస్తున్నవి, వెరీ ఇంపార్టెంట్. అండ్ వరల్డ్ ఎకానమీకి ఏ విధంగా బ్యాక్ బోన్ గా ఉంటున్నవి అనేది మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ కొన్ని పేర్లు, ఇక్కడ మ్యాప్ మనం గమనించండి. ఇది వరల్డ్ మ్యాప్, ఓకేనా? సో వరల్డ్ మ్యాప్ ఫస్ట్ ఇది ఈ ఏరియా మొత్తం ఏంటి, ఇండియన్ ఓషన్. ఇక్కడ జనరల్ గా తీసుకున్నట్టయితే సో సాధారణంగా ఎం ఆకారంలో ఉండే ఏరియా ఇదంతా హిందూ మహాసముద్రం లేదా ఇండియన్ ఓషన్. ఎస్ ఆకారంలో ఉండే అట్లాంటిక్ ఓషన్, త్రిభుజాకారం లేదా జీరో ఆకారంలో ఉండే పసిఫిక్ ఓషన్, 3 మహాసముద్రాలు. దానికి దక్షిణ దిశలో ఉండే అంటార్కిటిక్ మహాసముద్రం లేదా సో దక్షిణ మహాసముద్రం లేదా సౌతర్న్ ఓషన్, 4 సముద్రాలు. సో ఇక్కడ ఉత్తర దిశలో ఉత్తర ధ్రువం దగ్గర ఉండే ఆర్కిటిక్ సముద్రం, గడ్డగట్టే స్థితిలో ఉండే ఆర్కిటిక్ సముద్రం. సో ఆర్కిటిక్ సముద్రం గురించి జియోగ్రఫీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటూ ఉండదు కానీ సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈ 3 మహాసముద్రాలకు సంబంధించిన జలసంధుల పేర్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఏంటా జలసంధులు అన్నప్పుడు ఇక్కడ మీకు పేరు, నేను కొన్ని పేర్లు ఫస్ట్ మనము డిస్కస్ చేద్దాము, తర్వాత మ్యాప్ లో మనం పరిశీలిద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా, ఏంటి అంటే మలక్కా జలసంధి, మలక్కా జలసంధి, మలక్కా స్ట్రైట్ అని అంటుంది. దెన్ నెక్స్ట్ హార్మూజ్ జలసంధి, ఇప్పుడు మన ప్రపంచ వ్యాప్తంగా వివాదంలో ఉన్న జలసంధి హార్మూజ్ జలసంధి. నెక్స్ట్ బాబ్ ఎల్ మాండెబ్, బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి, మాండెబ్ జలసంధి ఇదొకటి. నెక్స్ట్ జిబ్రాల్టర్ జలసంధి, వెరీ ఇంపార్టెంట్, జిబ్రాల్టర్ జలసంధి, జలసంధి ఆర్ స్ట్రైట్, ఓకేనండి. దాని తర్వాత బేరింగ్ జలసంధి, బేరింగ్ జలసంధి. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వీటితో పాటు బాస్ఫరస్ జలసంధి, బాస్ఫరస్ జలసంధి, తర్వాత ఆస్ట్రేలియాలో ఉన్న బాస్ జలసంధి, న్యూజిలాండ్ లో ఉన్న కుక్ జలసంధి. సో ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకున్నప్పుడు వరల్డ్ ఎకానమీని ఎఫెక్ట్ చేసేది, ఇన్ఫ్లుయెన్స్ చేసే జలసంధులు మలక్కా జలసంధి, హార్మూజ్ జలసంధి, బాబ్ ఎల్ మాండెబ్ జలసంధి, జిబ్రాల్టర్ జలసంధి, బేరింగ్ జలసంధి. వీటి గురించి గుర్తుపెట్టుకుంటూ మిగతా జలసంధులు ఎక్కడున్నా ఒకసారి మనం పరిశీలిద్దాం. సో వాటి కోసం ఒకసారి మీరు పీపీటీని మరి పరిశీలించినట్టయితే ఇక్కడ జనరల్ గా తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ అప్ మలక్కా. ఓకే, మలక్కా జలసంధి, మలక్కా జలసంధి అంటే సో మెయిన్ గా మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే మలేసియా గుర్తుపెట్టుకోండి, మలక్కా మలేసియా. సో ఇక్కడ లొకేషన్ లేదా ఉనికి ఎక్కడ ఉంది అంటే మలేషియా అండ్ ఇండోనేషియా మధ్య మలక్కా జలసంధి ఉంది. సో ఇక 2 భూభాగాలను వేరు చేస్తుంది, మలేషియా అండ్ ఇండోనేషియాని వేరు చేస్తూ 2 సముద్రాలను కలుపుతుంది. అండమాన్ సీ అండ్ సౌత్ చైనాను కలుపుతుంది. అండమాన్ సీ అనేది ఇండియన్ ఓషన్ లో భాగం, సౌత్ చైనా సీ అనేది పసిఫిక్ మహాసముద్రం. అంటే ఇప్పుడు మన మలక్కా జలసంధి ఏ 2 మహాసముద్రాలను కలుపుతుంది అన్నప్పుడు ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ కనెక్ట్ చేస్తూ సో మలేషియా అండ్ దెన్ ఇండోనేషియా అనే ఆసియన్ కాంటినెంట్ కంట్రీస్ ని వేరు చేస్తుంది. సో ఈ మలక్కా జలసంధి అనేది ప్రపంచంలోనే అత్యంత ట్రేడ్ స్ట్రైట్, అంటే ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇండియన్ ఓషన్ పసిఫిక్ మహాసముద్రం మధ్య జరిగే ఈ రవాణాను ఇది ప్రభావితం చేస్తుంది. హార్మూజ్ జలసంధి నుండి స్టార్ట్ అయిన రవాణా మలక్కా జలసంధి నుండి పసిఫిక్ మహాసముద్రం నుండి తర్వాత ఉత్తర అమెరికా వరకు వెళ్తుంది. అర్థమైందా అండి? సో ఆ విధంగా మలక్కా జలసంధి గుర్తుపెట్టుకోండి. ఖండం ఆసియా, మహాసముద్రాల మధ్య అన్నప్పుడు హిందూ మహాసముద్రం అండ్ పసిఫిక్ మహాసముద్రం, ఏ 2 దేశాలను వేరు చేస్తుంది అన్నప్పుడు మలేషియా అండ్ ఇండోనేషియా. సో ఇక్కడ అత్యంత రద్దీ ఉన్న జలసంధి, అంటే దీని ద్వారా మొత్తం రవాణా, జల రవాణా అత్యధికంగా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. దెన్ సెకండ్ వన్ బేరింగ్ స్ట్రైట్ లేదా బేరింగ్ జలసంధి, బేరింగ్ జలసంధి. సో తర్వాత మ్యాపింగ్ లో చూద్దాం ఎక్కడ ఉన్నాయని. సో బేరింగ్ జలసంధి రష్యా అండ్ యునైటెడ్ స్టేట్స్ 2 భూభాగాలను వేరు చేస్తుంది, అంటే 2 ఖండాలను వేరు చేస్తుంది. రష్యా ఇక్కడ ఆసియా యురేషియా ప్రాంతం, తర్వాత యునైటెడ్ స్టేట్స్ నార్త్ అమెరికన్ ఖండం. సో కాబట్టి 2 ఖండాలను వేరు చేస్తూ
ఇక్కడ ఆర్కిటిక్ ఓషన్ అండ్ నెక్స్ట్ బేరింగ్ సీ అంటే పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. సో దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏసియా నార్త్ అమెరికాను వేరు చేస్తుంది. భౌగోళిక పరంగా వెరీ ఇంపార్టెంట్, ఇది భౌగోళిక పరంగా చాలా ముఖ్యమైన జలసంధి. దెన్ ఇక్కడ బాస్ఫరస్ స్ట్రైట్ తుర్కీలో లేదా టర్కీలో ఉంది ఇది. సో బ్లాక్ సీ, ఓకే, అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్న బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ మర్మారాను కలుపుతూ సో ఇక్కడ యూరోప్ అండ్ ఆసియా ఖండాన్ని వేరు చేస్తుంది. చూడండి, ఆసియా ఉత్తర అమెరికాను వేరు చేసి బేరింగ్ జలసంధి అయితే యూరోప్ అండ్ ఏసియాను వేరు చేసేది బాస్ఫరస్ జలసంధి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మెగాలాన్, స్టేట్ ఆఫ్ మెగాలాన్ గుర్తుపెట్టుకోండి, దక్షిణ అమెరికాలో చిలీలో ఉంటుంది. అట్లాంటిక్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ కలుపుతుంది. ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ కలుపుతుంది. తర్వాత పనామా కెనాల్, మనకు పనామా కాలువ అనేది ఉంటుంది అక్కడ దక్షిణ అమెరికా దగ్గర. పనామా కాలువకు ముందు జలసంధి ఉంటుంది. సో మెగాలాన్ జలసంధి అని గుర్తుపెట్టుకోండి. తర్వాత సుందా జలసంధి ఇండోనేషియా, జావా అండ్ ఇండియన్ ఓషన్, జావా సముద్రం ఇండియన్ ఓషన్ కలుపుతుంది అక్కడ, అంటే ఇండోనేషియన్ లో భాగమే ఇది. సో సాధారణంగా ఇది ఎక్కడ ఏంటంటే ప్రధానంగా అగ్నిపర్వత ప్రాంతం సుందా జలసంధి ఇక్కడ, ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు తైవాన్ జలసంధి చైనా అండ్ తైవాన్ మధ్య ఉంది. ఈస్ట్ చైనా అండ్ సౌత్ చైనాని కలుపుతుంది తైవాన్ జలసంధి. ప్రధానంగా తీసుకున్నప్పుడు చైనా తైవాన్ మధ్య ఒక పొలిటికల్ ఎఫెక్టివ్ అంటే రాజకీయ పరమైన జలసంధిది. తర్వాత డోవర్ స్ట్రైట్ తీసుకోండి. సో ఎక్కడ అంటే యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఫ్రాన్స్ మధ్య ఉంటుంది. రెండు భూభాగాలను వేరు చేస్తుంది. ఇంగ్లీష్ ఛానల్ అండ్ నార్త్ సీని కలుపుతుంది. ఇంగ్లీష్ జల ఛానల్ అండ్ ఉత్తర సముద్రాన్ని కలుపుతుంది. రెండు కూడా అట్లాంటిక్, నార్త్ అట్లాంటిక్ లో భాగమే. ప్రపంచంలో అత్యంత ఇది కూడా బిజియెస్ట్ షిఫ్టింగ్ లేన్ అంటే ఒక జల రవాణాకు సంబంధించిన జలసంధి ఇది. ఏది? డోవర్ జలసంధి అని గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్ జిబ్రాల్టర్ జలసంధి. జిబ్రాల్టర్ జలసంధి వెరీ ఇంపార్టెంట్. సో జిబ్రాల్టర్ జలసంధి తీసుకున్నప్పుడు స్పెయిన్ అండ్ మొరాకో భూభాగాలను లేదా దేశాలను వేరు చేస్తూ అట్లాంటిక్ ఓషన్ అండ్ మధ్యధర సముద్రాన్ని కలుపుతుంది. అట్లాంటిక్ ఓషన్ మధ్యధర సముద్రాన్ని కలుపుతుంది. దీన్ని సాధారణంగా ఏమంటారంటే గేట్ వే ఆఫ్ యూరప్ అని అంటారు. గేట్ వే ఆఫ్ యూరప్ ని జిబ్రాల్టర్ జలసంధిగా పరిగణిస్తారు. ఓకే, అదే విధంగా సో ఆఫ్రికాకి కూడా గేట్ వేగా పనిచేస్తుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో గేట్ వే ఆఫ్ యూరప్ అండ్ ఆఫ్రికా, యూరప్ అండ్ ఆఫ్రికాను వేరు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మేజర్ షిప్పింగ్ రూట్ ఇన్ ద వరల్డ్ ఇది కూడా. దెన్ నెక్స్ట్ హార్మోజ్ జలసంధి, జిబ్రాల్టర్ జలసంధి, హార్మోజ్ జలసంధి. ఇరాన్ అండ్ ఒమన్ దేశాల మధ్య మ్యాప్ చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ పర్షియన్ గల్ఫ్ అండ్ ఒమన్ గల్ఫ్ ను కలుపుతుంది. రెండు సింధు శాఖలను కలుపుతుంది. ఇండియన్ ఓషన్ లో భాగం ఇవన్నీ. సో ప్రపంచంలో 25% చమురు రవాణా ఈ జల రవాణా ద్వారా ఈ జలసంధి గుండా వెళ్తుంది. 50% ఎల్పిజి ఉత్పత్తి మరియు రవాణా కూడా ఈ జలసంధి ద్వారా జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చోక్ పాయింట్ ఇది హార్మోజ్ జలసంధి అనేది. సో ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేది కొంతవరకు ఆగమవుతుంది ఇక్కడ. ఓకేనా, చమురు రవాణా అనేది ఇక్కడ ఒక రకంగా డిలే అవ్వడం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అనేది కొంత గోల్మాల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అది ఇరాన్ మూసివేస్తా ఉండడం వల్ల ఇప్పుడు రీసెంట్ గా అమెరికా ఒక 5-6 రోజులు ఇరాన్ మీద బాంబులు వేయడం, మిసైల్స్ వేయడం ఆపివేసింది. సార్ అది నెక్స్ట్ ఎటు పోతుంది అనేది మనం గమనిస్తాము. కానీ హార్మోజ్ జలసంధి ప్రధానంగా ఆసియా ఖండం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పర్షియన్ సింధు శాఖ, ఒమన్ సింధు శాఖను కలుపుతుంది. ఓకే, ఒమన్ కి యుఏఈ అండ్ ఇరాన్ మధ్య, దక్షిణ దిశలో ఒమన్ అండ్ యుఏఈ ఉంటే ఉత్తర దిశలో ఇరాన్ ఉంటుంది. సో ఈ భూభాగాలను వేరు చేస్తుంది. ఇక్కడ నుండి స్టార్ట్ అయిన జల రవాణా ఇండియన్ ఓషన్ నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు మలక్కా జలసంధి వరకు వెళ్తుంది అని గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్? రైట్. సో ఇవి జలసంధుల పరంగా తీసుకున్నప్పుడు దీన్ని మనం కొంచెం మ్యాపింగ్ ద్వారా గుర్తుపెట్టుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోజ్ జలసంధి. హార్మోజ్ జలసంధి ఇక్కడ గమనించండి, ఇది ఒమన్ దేశం, ఇది ఒమన్ దేశం, ఇక్కడ ఒమన్ దేశం ఉంది, ఇది యుఏఈ దేశం ఉంటుంది. యుఏఈ కాస్త ఉత్తర దిశలో సౌదీ అరేబియా ఉంటుంది. ఓకేనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 7 ఎమిరేట్స్ ఉంటాయి, సౌదీ అరేబియా వేరు. ఓకేనా, కొన్ని యూట్యూబ్ ఛానల్లో సౌదీ అరేబియా కూడా యుఏఈలో భాగం అంటారు, అది వేరు ఇది వేరు. తర్వాత దీనికి ఉత్తర దిశలో ఏముంటుంది? ఇరాన్ ఉన్నది. సో ఈ విధంగా ఇక్కడ తీసుకున్నప్పుడు ఇలా ఉంటుంది, ఇది ఈ భూభాగం.
కాబట్టి మీరు చూసినట్టయితే ఇలా వెళ్ళిపోయి ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఈ మధ్య ఇదంతా హార్మూజ్ జలసంధి. ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ఉంటుంది, ఇటేమో పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. అర్థమైందండి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇటువైపు వచ్చేస్తే అమ్మ ఇది మలేషియా, ఇండోనేషియా ఇదంతా. ఈ రెండింటి మధ్య ఇక్కడ మలక్కా జలసంధి ఉంటుంది. సో ఇది ఈ మనకు అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఉన్న జలభాగం మొత్తం అండమాన్ సముద్రం అని అంటాం. అండమాన్ సముద్రాన్ని ఇటువైపు తీసుకొచ్చినట్టయితే దక్షిణ చైనా సముద్రం ఉంటుంది. ఆ రెండు సముద్రాలను కలుపుతూ మలేషియా అండ్ ఇండోనేషియా భూభాగాలను వేరు చేస్తుంది. ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ మహాసముద్రం వద్ద జల రవాణా ఎక్కువ జరుగుతుంది వీటి ద్వారా. అండర్స్టాండ్? ఇది ఒక విషయం. ఇక్కడనేమో దీన్ని ఏమంటున్నాం మనం? ఆర్మూజ్ అని అంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏమని అంటున్నాం? మలక్కా జలసంధి అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మలక్కా జలసంధి భారతదేశానికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. మలేషియా ఇండోనేషియాని వేరు చేస్తుంది. అండమాన్ సీ లేదా హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది అని గుర్తుపెట్టుకోండి. హార్మూజ్ జలసంధి అత్యంత చమురు జల రవాణా జరిగేది హార్మూజ్ జలసంధి ద్వారా. మిగతా జల రవాణా జరిగేది మలక్కా జలసంధి. రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇన్ వరల్డ్ ఎకానమీలో. నెక్స్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇటువైపు ఇది మొరాకో, ఇక్కడ మొరాకో దేశం, నేను రౌండ్ అప్ చేస్తున్నాను. తర్వాత ఇది స్పెయిన్. ఈ రెండు భూభాగాలను వేరు చేసేది జిబ్రాల్టర్ జలసంధి. అంటే ఇది ఈ మొత్తం మధ్యధరా సముద్రం, ఇటువైపు నార్త్ అట్లాంటిక్ ఓషన్ లేదా అట్లాంటిక్ ఓషన్, ఈ మధ్యధరా సముద్రాన్ని అండ్ దీన్ని కలుపుతుంది. ఇక్కడ దీన్ని అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది. ఇది బిజియెస్ట్ షిప్పింగ్ రూట్ ఇది కూడా. తర్వాత ఈ ఏరియా ఉంది చూడండి, యెమెన్ కి తర్వాత ఇథియోపియా మధ్య, ఇది ఇథియోపియా, ఇది ఇలా ఓకే. ఇది ఇటువైపు ఇథియోపియా, యెమెన్ తర్వాత సౌదీ అరేబియా ఉంటుంది. నెక్స్ట్ సూడాన్, ఈజిప్ట్, ఇది ఈజిప్ట్ సూడాన్. ఈ దేశాలను వేరు చేస్తూ ఓకే ఒక ఎల్లాకారం ఇలా వచ్చేసి ఈ విధంగా ఉండేది, ఇలా ఉండేదంతా దీన్ని ఏమంటారంటే బాబ్ హెల్ మాండేబ్ జలసంధి అంటారు. బాబ్ హెల్ మాండేబ్ జలసంధి సాధారణ దీనికి ఇంకొక పేరు ఏంటంటే కన్నీటి ద్వారం అని అంటారు. అంటే గేట్ వే ఆఫ్ టియర్ అనే పేరుతో పిలుస్తారు. గేట్ వే బాబ్ హెల్ మాండేబ్, అక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ వస్తున్నాను. బాబ్ హెల్ మాండేబ్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని కన్నీటి ద్వారం అని కూడా అంటారు. దాన్నే గేట్ వే ఆఫ్ టియర్ అని గుర్తుపెట్టుకోండి. జిబ్రాల్టర్ జలసంధిని ఏమో సాధారణంగా గేట్ వే ఆఫ్ యూరప్ అండ్ ఆఫ్రికా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బాబ్ హెల్ మాండేబ్. సో హార్మూజ్ జలసంధి తర్వాత ఈ ఎర్ర సముద్రమే, దీన్ని రెడ్ సీ అంటారండి. రెడ్ సీ ఓకేనా. ఈ రెడ్ సీని ఇక్కడ ఈ ఇండియన్ ఓషన్ తో కలుపుతుంది. ఎర్ర సముద్రాన్ని ఇండియన్ ఓషన్ తో కలుపుతుందండి ఓకేనా. ఇక్కడ ఎడెన్ సింధు శాఖ అని ఉంటది యెమెన్ దగ్గర, ఎడెన్ సింధు శాఖ, ఆ రెండింటిని కలుపుతుంది. ఎడెన్ సింధు శాఖ హిందూ మహాసముద్రంలో భాగం అది. అట్లా హార్మూజ్ జలసంధి తర్వాత ఈ బాబ్ హెల్ మాండేబ్ అనేది కూడా బిజియెస్ట్ రూట్ ఇది ఓకే. ఇటీవల దీని మీద కూడా దీన్ని మూసివేయాలని కూడా అరబ్ కంట్రీస్ ఆలోచించాయి ఓకే. ఆ విధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బేరింగ్ జలసంధి అలస్కాకి ఓకే. సో అలస్కా ఉత్తర అమెరికా ఖండం, అలస్కా దగ్గర చుక్సీ పెనన్సిలా అని ఉంటుంది. సో అండ్ ఇక్కడ రష్యా భూభాగం, ఇక్కడ ఈ ప్రాంతం, ఈ రెండింటి భూభాగాలను వేరు చేస్తుంది. అండ్ ఆసియా మరియు ఉత్తర అమెరికా ఖండాలను వేరు చేస్తూ పసిఫిక్ మహాసముద్రాన్ని మరియు ఆర్కిటిక్ మహాసముద్రాన్ని ఈ బేరింగ్ జలసంధి కలుపుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ బేరింగ్ జలసంధి ద్వారానే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ప్రయాణిస్తుంది 180 degrees ఈస్ట్ అండ్ వెస్ట్ లాంగిట్యూడ్ ఓకే. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక ఇండియా శ్రీలంక మధ్య పాక్ జలసంధి ఉంటుందనే విషయం మనకు అందరికీ తెలుసు. ఇంకొకటి ఇక్కడ ఈ అంశం చూడండి, ఇది మెడగాస్కర్ ప్రాంతం ఓకేనా. ఇది మెడగాస్కర్, ఆఫ్రికా. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ జలభాగం జలసంధిని ఏమంటారంటే మొజాంబిక్ జలసంధి అంటారు. మొజాంబిక్ జలసంధి అదొక విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ న్యూజిలాండ్ దేశంలో సాధారణంగా కుక్ జలసంధి ఉంటుంది. ఆస్ట్రేలియా దగ్గర సో బాస్ జలసంధి ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి ఇవన్నీ ముఖ్యమైన జలసంధులు. హార్మూజ్ జలసంధి, మలక్కా జలసంధి, బాబ్ హెల్ మాండేబ్ జలసంధి, బేరింగ్ జలసంధి. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను.
వాటితో పాటు మొజాంబిక్ జలసంధి మిగతావి కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది వరల్డ్ జాగ్రఫీలో జలసంధులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని చెప్తున్నాను. ఇక్కడ ఇంకొక మ్యాప్ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి గమనించండి ప్లీజ్. సి రౌండ్ అప్ చేసినవి. ఓకే, స్ట్రైట్ ఆఫ్ మలక్కా నేను కూడా ఒక రౌండ్ అప్ చేస్తున్నాను. తర్వాత ఆర్మోజ్ జలసంధి గమనించండి ఇక్కడ జలభాగం. తర్వాత బాబ్హెల్ మాండెబ్ ఇలా వచ్చేసింది. ఇక్కడ ఎడెన్ సింధు శాఖ ఉంటుంది, ఇటువైపు రెడ్ సీ, ఇదంతా రెడ్ సీ ఉంటుంది. ఈ రెడ్ సీకి ఈజిప్ట్ దగ్గర సుయాజ్ కెనాల్ ఉంటుంది, ఇక్కడ సుయాజ్ కెనాల్. అర్థమైందా అండి? సో ఆ విధంగా భాస్కర జలసంధి గురించి చెప్పలేదు మీకు. ఇంకా సుయాజ్ జలసంధికి ఉత్తర దిశలో భాస్కర జలసంధి ఉంటుంది.